RTI Live News. Ask for right. పార్వతీపురం మన్యం జిల్లాలో జియమ్మ వలస మండలం అర్నాడ పంచాయతీకి వెంటనే రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజన సంఘం యువ నాయకుడు సుధీర్ డిమాండ్ చేశారు. గత 40 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు రోడ్డు కోసం ఎదురు చూస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అర్నాడ గ్రామం ఒక పంచాయతీ. ఇక్కడ సచివాలయం ఉన్నప్పటికీ రోడ్డు సౌకర్యం లేకపోవడం దురదృష్టకరమని సుధీర్ అన్నారు. విద్య, వైద్యం, ఇతర నిత్యావసరాల కోసం గిరిజనులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతమని ఆయన వివరించారు. ఈ సమస్యపై గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించినా ఇలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్ని గిరిజన ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని చెప్పడం సంతోషకరమని సుధీర్ పేర్కొన్నారు. అయితే ఆయన ఆలోచన, సంకల్పం నిజమైన గిరిజన ప్రాంతాలకు అందటం లేదని, తక్షణమే అర్నాడ పంచాయతీకి రోడ్డు వేసి రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వ తక్షణ చర్యల కోసం అర్నాడ గ్రామ ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతానికి రోడ్లు వేయాలనేసి ఆలోచన, సంకల్పం చాలా ఆనందదాయకం. నేను ఒక గిరిజన యువ నాయకుడిగా నేను చాలా సంతోషపడుతున్నాను. అలాగే ఆయన సంకల్పం, ఆయన ఆలోచన కూడా చాలా బాగానే ఉంది. కావున ఏంటంటే అది నిజమైన గిరిజన ప్రాంతాలకి, గిరి శిఖరాలకి ఈ ఆయన ఆలోచన అనేది, ఆయన ఇది అనేది అందరం లేదు మెయిన్. అలాగే మాది ఇదిగోండి పార్వతీపురం మన్యం జిల్లా కురుప నియోజకవర్గం జియమవలస మండలం అర్నాడ పంచాయతీ అండి. ఇదిగో ఇప్పుడు చూస్తున్నది మనం అర్నాడ విలేజ్ ఇది రోడ్ అండి. అది కూడా సుమారుగా ఇది ఏర్పడి 40-50 సంవత్సరాలు అవుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇదిగో రోడ్ అయిపోతుంది, అదిగో రోడ్ అయిపోతుంది అని చెప్పడం తప్ప ఇది కరెక్ట్ అయిన ప్రణాళిక ఇది కూడా కరెక్ట్, ఏ నాయకులు కూడా ఇది కరెక్ట్గా చేయడం లేదు. ఏ కాంట్రాక్టర్ కూడా కొద్దిగా ఇది ఇబ్బందిదాయకంగా అవుతుంది. దయచేసి ఈ ప్రెసిడెంట్ ఇప్పుడు తోయిక జయశ్రీ శాసనసభ్యులు మేడం గారికి అయితే మరి విన్నపం చేసుకున్నారంటే ఈ గిరిజన ప్రాంతాలకి ఈ అర్నాడ పంచాయతీకి ఇదిగో తుమ్ము కూడా ఒకటి ఉంటుంది గిరిజన అర్నాడ పంచాయతీలో. వీళ్ళు కూడా ఇప్పుడు సచివాలయంకి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు కూడా. ఏ పని కావాలన్నా సచివాలయంకి రావాల్సి ఉంటుంది. అలాగే సచివాలయ ఉద్యోగస్తులు కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వర్షాకాలంలో చాలా 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 దారుణంగా ఉంది. ఇదిగోండి ఈ రోడ్డు ఇది చాలా దాయకంగా ఉంది. దయచేసి నుంచి అర్నాడ గ్రామ పంచాయతీ సంబంధించి ఆఫీస్ ఇక్కడ కూడా ఉందండి. అలాగే దీనికి ఆనుకొని 7 గ్రామాలు ఉన్నాయి. వనజ, కొత్తగూడ, బిలమనగూడ, తుమ్ముగూడ, అర్నాడ వలస, కొత్త వలస, ఈ గ్రామాలన్నీ ఆనుకున్నాయి. ఏ సచివాలయంకి ఏ పనికి రావాలన్నా సరే చాలా ఇబ్బందికరంగా అవుతుంది. అలాగే ఇక్కడికి వచ్చిన అధికారులు కూడా రావాలన్నా చాలా ఇబ్బందికరంగా అవుతుందండి. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ వనసకి వెళ్ళి రేషన్ అక్కడ ఉందండి. ఈ అర్నాడ వాళ్ళు రేషన్కి వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బందిగా ఇది అవుతుందండి. వెహికల్స్ కూడా తిరగడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి దీనికి సంబంధించిన అధికారులు, గౌరవనీయ అధికారులు, అలాగే శ్రీమతి శాసనసభ్యురాలు శ్రీమతి తోయిక జగదీశ్వర్ గారు కూడా దీన్ని చొరవ తీసుకొని ఇకనైనా సరే ఈ రోడ్ని, అలాగే మన ట్రైబల్ మినిస్టర్ గూండి సత్యనారాయణ మేడం గారు, అలాగే మన శాసనసభ్యులు తోయిక జగదీశ్వర్ మేడం గారికి విన్నపం ఏమంటే ఇది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి మనకి ఈ రోడ్డు అయ్యేటట్లు కోరుకునే విధంగా చేయమని మేము గిరిజన తరపున మీకు విన్నపం చేసుకుంటున్నామండి.